మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద మరొకసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 51 అడుగుల వద్ద నది ప్రవహిస్తోంది. 12 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం నీటిని దిగువకు విడుదల చేశారు. 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద మరొకసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 51 అడుగుల వద్ద ప్రవహిస్తోంది నది. 12 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేశారు. 19 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, వస్తుంది. అర్ధరాత్రి రాత్రి 10 గంటల ప్రాంతంలో 48.2 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, సిడబ్ల్యూసీ అధికారులు 53 అడుగుల వరకు కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు చేరుకుంటుందంటూ మాత్రం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 51 అడుగుల వద్ద మాత్రం గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా 12,86,136 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోకి వచ్చిన భారీ వర్షాల కారణంగా తుపాకులగూడెం, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీకి పూర్తి స్థాయిలో ఎగువ బాగా ఎక్కువగా వరద ప్రవాహం కొనసాగుతుంటుందో భద్రాచలం వద్ద నిన్న మధ్యాహ్నం వరకు మొన్న నైట్ వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం కాస్త నిన్న సాయంత్రం నుంచి కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మిల్లీమీటర్ల స్థాయిలో పెరుగుతూ వస్తున్న వరద ప్రవాహం కాస్త రాత్రి 10 గంటల ప్రాంతంలో 48 అడుగులు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక సిడబ్ల్యూసీ అధికారులు జారీ చేశారు. 51 అడుగులు ప్రస్తుతం చేరుకోవడంతో భద్రాచలం నుండి దుమ్ముగూడెం, చర్ల దుమ్ముగూడెం వెళ్లే రహదారిని పూర్తిగా మూసేస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరోపక్క భద్రాచలం నుండి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారికి రాత్రి 10 గంటల ప్రాంతంలోనే మూసివేశారు. అక్కడ పురుషోత్తపట్నం ప్రాంతంలో వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ముందస్తుగా హెచ్చరికల నేపథ్యంలో కోనవరం రోడ్లో పూర్తిగా రాకపోకలు కూడా నిలిపేశారు. అక్కడ కోనవరం రోడ్లు తాత్కాలిక కరకట్ట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ 53 అడుగులు ఇంకా భద్రాచలం చేరుకుంటే గోదావరి ప్రవాహం సుభాష్ నగర్ స్ట్రీట్ వద్ద, సుభాష్ నగర్ నుంచి సిఆర్పిఎఫ్ క్యాంప్ ప్రాంతంలో భద్రాచలం శివారు కోనవరం రోడ్లో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంప్ ప్రాంతంలో వాటర్ వచ్చే అవకాశాలు, ఆ రోడ్ లో నుంచి టౌన్ లోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో ఇటీవల కాలంలో మొన్న గడిచిన 4 రోజుల క్రితం కూడా 51.60 అడుగుల మేర వచ్చిన 4 రోజుల క్రితం వచ్చిన వరదల నేపథ్యంలో అప్పుడు కుక్కునూరు రోడ్ లో తాత్కాలిక కరకట్టను కూడా ఏర్పాటు చేసి మళ్ళీ రాత్రి నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మాణం పలు తాత్కాలికంగా కరకట్ట పనులు కూడా చేపడుతున్న పరిస్థితి చూడవచ్చు. దాంతోపాటు సారపాక నుండి ఇటు బుర్గంపాడు వెళ్లే రోడ్ లో, సారపాక నుండి అశోపురం వెళ్లే రహదారిలో కూడా కొన్ని గ్రామాలకు వాటర్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోడ్లో సారపాక నుండి అశోపురం వెళ్లే రహదారిలో కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క సారపాక నుండి బుర్గంపాడు మీదుగా కుక్కునూరు వెళ్లే రహదారి వైపై రెడ్డిపాలెం రోడ్ లో పెట్రోల్ బంక్ ఉన్న సారపాక నుండి బోర్గంపాడు వెళ్లే రోడ్ లో పెట్రోల్ పంప్ ప్రాంతంలో అక్కడ కూడా వాటర్ రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఆ రోడ్డు మీద కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిషేధించారు. ఈ బుర్గంపాడు సారపాక నుంచి బుర్గంపాడు మీదకెళ్లి బుర్గంపాడు మీదుగా వచ్చే వాహనాలని కూడా పూర్తిగా దారి మళ్లించి సారపాక నుంచి పాల్వంచ రోడ్డు కూడా మళ్లించినట్టు చెప్తున్నారు. మరోపక్క మధ్యాహ్నం
ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా 53 అడుగుల వరకు గోదావరి వరద ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. 53 అడుగులు చేరుకుంటే భద్రాచలం పట్టణంలోనూ కూడా పట్టణంలో 2-3 కాలనీల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. మరో భద్రాచలం పట్టణంలో ఉన్న స్లూయిజుల కారణంగా రెండు స్లూయిజులు ఉన్నాయి. 2 స్లూయిజుల్లో కూడా కరకట్ట ప్రాంతంలో 2 స్లూయిజుల ప్రాంతాల్లో కూడా గోదావరి వాటర్ లోపలికి పట్టణంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్లూయిజుల వద్ద కూడా మోటార్లు పెట్టి గోదావరి వాటర్ ఇంకా స్లూయిజుల ద్వారా లోపలికి పట్టణంలోకి వస్తే మాత్రం వాటిని మళ్ళీ పంపింగ్ చేసి గోదావరికి పంపింగ్ చేయడానికి అధికారులు సిద్ధం చేశారు. 53 అడుగులు చేరుకుంటే భద్రాచలం పట్టణంతో పాటు చర్లాదుమ్మగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో, అశ్వాపురం, పిరపాక, బుర్గంపాడు మండలాల్లో 6 మండలాలు కూడా పూర్తిగా నీట మునిగే అవకాశాలు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. రాత్రి 48 అడుగుల నుంచి 49 అడుగులు 50 అడుగులు చేరుకోవడంతోనే అప్పటికే పంట పొలాలు పూర్తిగా మునిగినట్టు కూడా రెవెన్యూ అధికారులు అంచనా కూడా వస్తున్నారు. ఇప్పటికే ఇది రెండోసారి ఈ వారం రోజుల వ్యవధిలోనే పంట పొలాలు చర్లా-దుమ్మగూడెం రోడ్డు, దాంతో పాటు సారపాక, బుర్గంపాడు, అశోపురం రోడ్డు, ఇటు ఛత్తీస్గఢ్ భద్రాచలం ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్లే రహదారిని కూడా పూర్తిగా మూడోసారి మూసివేయడం జరిగిందని అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పునరావాస కేంద్రాలు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ముంపు గ్రామాల ప్రజలు ఉంటూ మాత్రానికి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలంతో పాటు చర్లా-దుమ్మగూడెం, బుర్గంపాడు, అచ్చాపురం, పినపాకాలలో కూడా 9 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉంచినట్టు కూడా చెప్తున్నాం. మరోపక్క ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం పెరుగుతుంది. భద్రాచలం సబ్ డివిజన్ ఏజెన్సీలో మాత్రానికి వర్షం గడిచిన 2 రోజులుగా వర్షం లేకపోవడంతో కొంత ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనబడుతుంది. స్థానికంగా వర్షం లేకపోవడంతో గోదావరి ప్రవాహం కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశం, సాయంత్రం తర్వాత తగ్గుముఖం పడుతుందా లేదా అనే దానిపై కూడా టీడీపీ అధికారులు అంచనా వేస్తారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాచలం పైన ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోకి వచ్చిన వర్షాల కారణంగానే గోదావరికి వరద ప్రవాహం పోటెత్తుతుందంటూ మాత్రానికి అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.